మ్యాథమెటిక్స్ 2Bలోని టాపిక్ ఎలిప్స్లోని కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంసెట్ టైప్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఐఐటి మెయిన్స్ ప్రాబ్లమ్స్ గురించి. ఇక్కడ మనకి ఇందులో ఒక ప్రాబ్లం తీసుకుందాం. ది లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ tx by a minus y by b plus t is equal to 0 and x by a plus t y by b minus 1 equal to 0 is, here t is parameter. Option 1 parabola, option 2 circle, option 3 hyperbola, option 4 ellipse. ఇందులో మనకి లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమంది. లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడంటే లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్. ఓకే, ఇక్కడ మనకి ఈక్వేషన్ నుండి, ఈ టూ ఈక్వేషన్స్ నుండి ఫస్ట్ ఈక్వేషన్లో టీ కామన్ తీస్తే టీ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ 1, ఈ మైనస్ వై బై బీని అటు తీసుకెళ్తే మైనస్ అలా ప్లస్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్లో ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ మైనస్ 1 వస్తుంది. ఎక్స్ బై ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టీ వై బీని రైట్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ టీ వై బై బి వస్తుంది. ఈ రెండు మల్టిప్లై దీస్ టూ, వీ గెట్ టీ ఇంటూ ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ మల్టిప్లై అయ్యండి, ఆర్హెచ్ఎస్ పార్ట్ మల్టిప్లై చేస్తే టీ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఏ మైనస్ 1, రైట్ సైడ్ ఇక్కడ వై బై బి ఇంటూ మైనస్ టీ వై బై బి వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ 1, ఎక్స్ బై ఏ మైనస్ 1 ఉంది. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్, అంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ వై ఇంటూ వై స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ టీ క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ వై స్క్వేర్ బై బి స్క్వేర్. ఈ మైనస్ 1 అటు తీసుకొని రైట్ సైడ్కి మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది లోకస్ ఆఫ్ పాయింట్ అన్నాడు ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్. ఇక్కడ ఈ టూ లైన్స్ నుండి ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఇక్కడ టీ కామన్ తీస్తే, ఈ రెండిట్లలో టీ కామన్ తీస్తే మనకు వచ్చే టీ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వై బైని రైట్ సైడ్ పంపించేయండి. నెక్స్ట్ వన్ మైనస్ ఎక్స్ బై ఏ మైనస్ 1 టీ వై బై బీని రైట్ సైడ్కి పంపించేస్తే మైనస్ టీ వై బై నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ ఈ రెండింటి ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే, రెండు మల్టిప్లై చేస్తే ఎల్హెచ్ఎస్, ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ మల్టిప్లై చేయండి. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్. ఇక్కడ టీ క్యాన్సిల్ అవుతుంది. ఈ రైట్ సైడ్ వాల్యూ ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకురండి, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఈ మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1 అవుతుంది. మనకు వచ్చిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి. పారాబోలా ఏంటంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఆ ఫామ్లో ఉంటే అది కాదు. సర్కిల్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఫామ్, లేదా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఫామ్ రావాలి. హైపర్బోలా వచ్చేసి మనకి నెగిటివ్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ 1 వస్తే హైపర్బోలా అవుతుంది. మనకి ఎలిప్స్కి వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ 1 కాబట్టి మనకి ఈక్వేషన్ ఇక్కడ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, ఎలిప్స్. ఓకే, దిస్ ఈజ్ ఎలిప్స్. మనకు రైట్ ఆప్షన్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ది పారామెట్రిక్ రిప్రజెంటేషన్ 2 plus t square comma 2t plus 1 represents option 1
a parabola with focus at 2, 1. Option 2, a parabola with vertex at 2, 1. Option 3, an ellipse with center at 2, 1. Option 4, none. ఇక్కడ పారామెట్రిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేసాడు 2 + t² 2t + 1 ఇచ్చాడు. అంటే పారామీటర్ t ఇక్కడ ఇచ్చేసింది మనకి. ఆప్షన్స్లో ఇక్కడ పెరాబోలా విత్ ఫోకస్ ఎట్ 2, 1, లేకపోతే ఇక్కడ వర్టెక్స్ ఎట్ 2, 1, లేకపోతే సెంటర్ ఎట్ 2, ఎలిప్స్ విత్ సెంటర్ ఎట్ 2, 1, లేకపోతే ఆల్ నన్ ఆఫ్ దీస్. ఇక్కడ దిస్ ఈజ్ x కోఎఫిషియంట్, దిస్ ఈజ్ y కోఎఫిషియంట్. అంటే x = 2 + t² తీసుకోండి. నెక్స్ట్ వన్ y = 2t + 1 తీసుకోండి. x = ఈ 2 ఇటు తీసుకొచ్చేసేయండి మనకి x - 2 = t² అవుతుంది. నెక్స్ట్ వన్ ఇందులో నుంచి ఈ y1 ఇటు తీసుకొస్తే 1 ఇటు తీసుకొస్తే y - 1 = 2t. ఇందులో నుంచి t ఫైండ్ అవుట్ చేయండి. t = y - 1/2. సబ్స్టిట్యూట్ t వాల్యూ, t ఎంత వచ్చింది మనకి y - 1/2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. ఓకే, x - 2 = t² ఉంది. t = ఎంత అంటే ఇక్కడ y - 1/2 హోల్ స్క్వేర్. ఇది స్క్వేరింగ్ చేస్తే y - 1 హోల్ స్క్వేర్ బై 4 వస్తుంది. మనకి x - 2 = y - 1 హోల్ స్క్వేర్ బై 4 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే y - 1 హోల్ స్క్వేర్ = 4 × x - 2 వస్తుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే మనకి పారాబోలా ఏ ఫామ్లో ఉంటుంది? y² = 4ax, ఆ ఫామ్లో రాలేదు. నెక్స్ట్ వన్ ఇంకేముందంటే y - k హోల్ స్క్వేర్ = 4a × x - h ఫామ్లోకి వచ్చేసింది. ఇది ఇక్కడ y - k హోల్ స్క్వేర్ = 4a × x - h హోల్ స్క్వేర్ ఫామ్కి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి వర్టెక్స్ ఏమవుతుందంటే ఇందులో వర్టెక్స్ = k h, k, వర్టెక్స్ = h, k అవుతుంది. ఇందులో మనకి h ఇక్కడ కంపేర్ చేసి h = 2. నెక్స్ట్ వన్ k = 1 వస్తుంది. ఇక్కడ ఉన్న మనకు వచ్చిన ఈక్వేషన్ y - 1 హోల్ స్క్వేర్ = 4 × x - 2 వచ్చింది. ఇక్కడ ఉన్న మనకి జనరల్ ఫామ్లో ఉన్న పారాబోలా ఈక్వేషన్ ఏంటి అంటే ఓకే నాట్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ = 4a × x - h. ఇది కంపేర్ చేసి మనకి h = 2 వస్తుంది. ఇక్కడ x - 2, ఇక్కడ x - h ఉంది. h = 2, y - k ఉంది. ఇక్కడ k = 1 వస్తుంది. అంటే h, k వర్టెక్స్ అవుతుంది. అంటే 2, 1 మనకి ఆప్షన్స్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఫోకస్ ఎట్ 2, 1 అంటే పారాబోలా విత్ వర్టెక్స్ ఎట్ 2, 1. ఆప్షన్ ఏమిటి? సెకండ్ ఆప్షన్. దట్ ఈస్ ది ఆన్సర్. ఇక్కడ ఇందులో మనకి పారామెట్రిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేసాడు కాబట్టి పారామెట్రిక్ ఫామ్లో ఇచ్చేసాడు t పారామీటర్. ఇక్కడ దీన్ని x = తీసుకోవాలి, దీన్ని y = తీసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 2ని ఇటు తీసుకొస్తాం, t² అవుతుంది. x - 2 t వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ t వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి ఆ t వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఈక్వేషన్ వచ్చేసింది. దీన్ని ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి వర్టెక్స్ 2, వచ్చింది. దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ x/a plus y/b is equal to √2 touches the ellipse x² by a² plus y² by b² is equal to 1, then its eccentric angle theta is equal to option 1 0 degrees, 90 degrees, option 3 45 degrees, option 4 60 degrees. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో x/a plus y/b = √2. ఇక్కడ ఈ ఎలిప్స్ని ఇచ్చిన ఈక్వేషన్ x² by a² plus y² by b² = 1ని టచ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే
ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అవుతుంది, ఇది టాంజెంట్ అవుతుంది ఎలిప్స్కి, గివెన్ ఎలిప్స్కి. నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయమంది ఎసెట్రిక్ యాంగిల్ తీటా. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకేంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్ x² + a² + y² b² = 1కి ప్రిన్సిపల్ ఏంటంటే అట్ ఎసెంట్రిక్ యాంగిల్ తీటా దగ్గర x/a cos theta plus y/b sin theta is equal to 1. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at eccentric angle theta is this one. ఓకే, ఈ రెండు ఏమవుతాయి, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంటే దీనికి ఈక్వేషన్ ఇక టాంజెంట్ కూడా ఇచ్చేసాడు ఇందులో ఇచ్చిన గివెన్ టాంజెంట్ ఇది x/a + y/b = √2 ఇచ్చేసాడు. ఇక్కడ మనకి x/a + y/b = √2 ఇచ్చాడు. ఈ రెండు కూడా ఈక్వల్ ఇవి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రైట్ సైడ్ =1 ఉంది, ఇది కూడా ఇటువైపు కూడా 1 వచ్చేటట్టు చేస్తే √2తో డివైడ్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే x/a × 1/√2 y/b × 1/√2 = 1 వస్తుంది. ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్ రెండు కంపేర్ చేసినప్పుడు x/a కోఎఫిషియంట్ cos θ, నెక్స్ట్ ఇక్కడేమో 1/√2 ఉంది, ఇక్కడ y/b కోఎఫిషియంట్ sin θ, ఈ ఈక్వేషన్ 1/√2 ఉంది. కంపేర్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే cos θ = 1/√2, నెక్స్ట్ వన్ sin θ = 1/√2 వస్తుంది. cos θ is 1/√2, sin θ = 1/√2. ఇక్కడ మనకి ఇచ్చింది ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, దీనికి టాంజెంట్. మళ్ళీ ఏం చేసామంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. దానికి ప్రిన్సిపల్ అంటే డైరెక్ట్గా ఉంది, x/a cos θ + y/b sin θ = 1. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది, దీన్ని ఇట్లా సింప్లిఫై చేసుకుంటే √2తో డివైడ్ చేసి ఈ ఫామ్లోకి వచ్చేసింది. రెండు కంపేర్ చేసి రెండు ఈక్వల్ కాబట్టి రెండు ఇక్కడ ఈక్వేట్ చేస్తే కోఎఫిషియంట్స్ని cos θ = 1/√2 వస్తుంది, sin θ = 1/√2. అంటే ఇక్కడ ఏ యాంగిల్ దగ్గర cos θ sin θ ఈక్వల్ ఉంటుందంటే θ = 45 degrees వస్తుంది. cos 45 is 1/√2, sin 45 is also 1/√2. సో θ = 40. ఎసెంట్రిక్ యాంగిల్ ఏమవుతుందంటే θ, ఇక్కడ θ యాంగిల్ ఎంత వస్తుందంటే 45 degrees. దిస్ ఈజ్ ది ఆన్సర్, థర్డ్ ఆప్షన్. ది ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది ఎలిప్స్ 3x² plus 4y² is equal to 12, which are parallel to the line 2x minus y plus 5 is equal to 0 is options. First one 6x minus 2y plus or minus √155/3 is equal to 0. Second option 2x minus y plus or minus √19 is equal to 0. Option 3 16x plus 22y plus or minus √155/3 is equal to 0. Option 4 2x plus 2y plus or minus √39 is equal to 0 is equal to 1. ఓకే, ఇందులో మనకి ఇచ్చేసింది ఇక్కడ ప్రాబ్లంలో ఎలిప్స్ ఇచ్చేసాడు 3x² plus 4y² = 12. నెక్స్ట్ ఒక లైన్ ఇచ్చేసాడు 2x minus y plus 5 = 0. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్స్. ఓకే, ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్ టు ది ఎలిప్స్ 3x² plus 4y² = 12 which are parallel to the line. ఇప్పుడు దీనికి ఈ లైన్కి ప్యారలల్గా ఉన్న టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ లైన్కి గివెన్ లైన్ ఏదైతే ఉందో 2x minus y plus 5 = 0కి ప్యారలల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్యారలల్ లైన్స్ అంటే ఆ టాంజెంట్స్ ఏంటి, ఇక్కడ ఆ లైన్స్ కూడా దీనికి ప్యారలల్గా ఉన్న లైన్స్ గివెన్ ఎలిప్స్కి టాంజెంట్స్ అవ్వాలి. మనకి 2x minus y plus 5 = 0కి
2x మైనస్ వై ప్లస్ 5 ఈక్వల్ టు 0కి ప్యారలల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 2x మైనస్ వై ప్లస్ k ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ ఒకటి డెఫినెట్గా తీసుకోవాలి ఇందులో. 2x మైనస్ వై సేమ్ వాల్యూ ఉంటుంది అంటే 2x మైనస్ వై ప్లస్ 5కి 2x మైనస్ వై ప్లస్ k ఈక్వల్ టు 0. దట్ ఈస్ ది ప్యారలల్ టు ది లైన్ 2x మైనస్ వై ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి k వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ b స్క్వేర్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. a స్క్వేర్ l స్క్వేర్ b స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇందులో ఇక్కడ a స్క్వేర్ కావాలి, m స్క్వేర్ కావాలి, నెక్స్ట్ b స్క్వేర్, అలానే l mn వాల్యూస్ కావాలి. ఇక్కడ కంపేర్ చేసుకోండి lmn అంటే lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. ఈ రెండు కంపేర్ చేస్తే l ఈక్వల్ టు 2 వస్తుంది, m ఈక్వల్ టు -1, n ఈక్వల్ టు k. ఓకే, ఇక్కడ a స్క్వేర్ b స్క్వేర్ కావాలి. మనకి ఇచ్చిన దీని నుంచి 3x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈక్వల్ 12 ఉంది ఎలిప్స్ నుంచి. ఓకే, 12తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్, ఓకే ఉన్న ఈక్వేషన్ 3x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 12తో డివైడ్ చేయండి అండ్ x స్క్వేర్ బై 4 వస్తుంది. ఇక్కడ y స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ a స్క్వేర్ ఈక్వల్ టు 4 అండ్ నెక్స్ట్ b స్క్వేర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ ఈక్వల్ టు 4, l ఈక్వల్ టు 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్ m స్క్వేర్, m ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్, n ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్, 2 స్క్వేర్ దట్ ఈస్ 4, 4 ఇంటూ 4 16. నెక్స్ట్ వన్ -1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ +1 అంటే +3 ఈక్వల్ టు k స్క్వేర్ అంటే k స్క్వేర్ ఈక్వల్ టు 19. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు ±√19 వస్తుంది. ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ది ఎలిప్స్. మళ్ళీ ఆ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా ఉండాలి అంటే ఈ లైన్కి గివెన్ లైన్కి ప్యారలల్గా ఉండాలి. ఓకే, దీనికి ప్యారలల్ లైన్ ఏమవుతుందంటే 2x మైనస్ వై ప్లస్ k ఈక్వల్ టు 0 అవుతుంది. దీని lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0తో కంపేర్ చేసి lmn వాల్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ గివెన్ ఎలిప్స్ నుంచి మనకి ఈక్వేషన్ a స్క్వేర్ ఈక్వల్ టు 4 అండ్ b స్క్వేర్ ఈక్వల్ టు 3 వస్తుంది. కండిషన్ ఫర్ టాంజెంట్స్ ఇది a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇందులో l mn అండ్ a స్క్వేర్ b స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ ±√19 వచ్చింది. ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది 2x మైనస్ వై ప్లస్ k ఈక్వల్ టు 0. k ప్లేస్లో ±√9 సబ్స్టిట్యూట్ చేయండి, √19 and we get the equation 2x minus y plus or minus √19 is equal to 0. 2x minus y plus or minus 19. This is the second option is, that is the answer. The sum of the slopes of the tangents, the sum of the slopes of the tangents to the ellipse x square by 9 plus y square by 4 is equal to 1 drawn from the point 6 comma -2 is, first option is 0, second option 3 by 4, third option -6 by 7, fourth option is -8 by 9. ఇక్కడ సమ్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్స్ అన్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ x స్క్వేర్ బై 9 ప్లస్ y స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1. ఇక్కడ ఇది a స్క్వేర్ ఈక్వల్ టు 9 వస్తుంది, b స్క్వేర్ ఈక్వల్ టు 4. ఓకే, 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్, దిస్ ఈజ్ ది సమ్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్ to the ellipse. 2x1 y1 by x1 square minus a square. x1 y1 a square ఇక్కడ 9 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ వన్ x1 y1 ఇక్కడ పాయింట్ ఇచ్చేసాడు, దిస్ ఈజ్ x1 y1 అంటే x1 ఈక్వల్ టు 6, y1 ఈక్వల్ టు -2. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ x1 ఈక్వల్ టు 6, y1 ఈక్వల్ టు -2 బై x1 ఈజ్ 6 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 9. ఓకే, ఇక్కడ -2 into 2 4, 4 into 6
ఓకే -24, 36 - 9 27. ఇక్కడ మనకి -24/27 సింప్లిఫై చేస్తే -8/9, 3 8s are 3 9s are -8/9. దట్ ఈస్ ది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఇచ్చేసిన ఇందులో ఫైండ్ అవుట్ చేయమంది సమ్ ఆఫ్ ది స్లోప్స్ టు ది టాంజెంట్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఈక్వేషన్ x² / 9 + y² / 4 = 1 ఇచ్చాడు. ఇక్కడ కంపేర్ చేసుకుంటే a² = 9 వస్తుంది, b² = 4. ఇక్కడ పాయింట్ ఇక్కడ x1 y1గా తీసుకోండి. x1 = 6, y1 = -2. సమ్ ఆఫ్ ది స్లోప్స్ టు ది టాంజెంట్స్ ఏమొస్తుందంటే మనకి 2x1 y1 / x1² - ఇక్కడ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఇది. అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ -8/9. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ది ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ of the tangents to the ellipse 2x² + 3y² = 6 drawn from the point 1, 2. Options: first one is 1, second one 2, third one -1, fourth one is -2. మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ప్రిన్సిపల్ ఏంటి అంటే product of the slopes is equal to y1² - b² by x1² - a². That is the product of the slopes. ఇందులో మనకు కావాల్సింది x1 y1 b² a². ఇక్కడ b² a² ఎక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేసుకోండి అంటే ఇక్కడ గివెన్ ఎలిప్స్ నుంచి, ఇక్కడ ఇచ్చిన ఎలిప్స్ 2x² + 3y² = 6. ఇక్కడ 6తో డివైడ్ చేసినప్పుడు మనకి x² / 3 వస్తుంది. ఇక్కడ y² / 2 = 1. ఇక్కడ a² = 3 వస్తుంది, b² = 2. నెక్స్ట్ వన్, ఇక్కడ పాయింట్ 1, 2 ఇచ్చేసాడు. అంటే x1 = 1, y1 = 2 అవుతుంది. ఈ వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y1 = 2, 2², b² ఇక్కడ ఉంది 2, a² = 3. నెక్స్ట్ వన్, x1 is 1, 2². Okay, direct b² is 2, x1² is and 1² minus a² = 3. Here 2² 4, 4 - 2 by 1 - 3. This is 2 by -2, this is -1. Okay, third option is, that is the answer. The minor axis forms an equilateral triangle at the end of the major axis, then the eccentricity of the ellipse is option 1, 1/2, option 2, 1/√3, option 3, √2/3, option 4, √3/2. Minor axis forms an equilateral triangle with vertex at the end of the major axis అన్నాడు. అంటే డయాగ్రామ్ ఏమొస్తుందంటే, ఓకే దిస్ ఈజ్ ది డయాగ్రామ్. ఇక్కడ ఇది b మనకి మైనర్ యాక్సిస్ అవుతుంది, a మేజర్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడ మనకి మైనర్ యాక్సిస్ ఫార్మ్స్ అండ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అన్నాడు. మైనర్ యాక్సిస్ ఇది అంటే ఇక్కడ నుంచి లైన్ డ్రా చేస్తే ఎక్కడ వరకు ఇది విత్ వర్టెక్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్లో ఏదో ఒక వర్టెక్స్ ఇటు కానీ తీసుకోవాలి. అంటే ఏ దగ్గరికి లైన్ డ్రా చేస్తే అలానే b' టు ఏ ఇలా ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ వచ్చేస్తుంది మనకి ABB'. మనకు వచ్చిన ట్రయాంగిల్ ABB' ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ అంటున్నాడు. ఫైండ్ అవుట్ చేయమంది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈక్వలేటర్ యాంగిల్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 60 degrees, ఇక్కడ కూడా 60 degrees. ఆల్ యాంగిల్స్ ఈక్వల్. ఇది కూడా 60 degrees ఉంటుంది. టోటల్ యాంగిల్ 60 degrees. ఓకే, ఈ యాంగిల్ ఏమవుతుందంటే 30, ఇది కూడా యాంగిల్ 30, అంటే ఈ యాంగిల్ 30 degrees వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి సి నుంచి ఏకి లెంత్ ఎంత అంటే A, సి నుంచి బికి లెంత్ B తీసుకోండి జనరల్గా.
మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ జనరల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ c నుంచి aకు లెంత్ ఏం తీసుకోవాలంటే a, నెక్స్ట్ వన్ c నుంచి bకు లెంత్ b తీసుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 30 degrees ఇచ్చేసాడు. c to aa, c to bb, ఇక్కడ ఉంది 30 degrees. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ C లేదా ABC, ఇన్ ట్రయాంగిల్ ABC, ఓకే, యాంగిల్ CAB ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకే, ఇప్పుడు tan 30 ఈక్వల్ టు tan ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఆపోజిట్ బై అడ్జాసెంట్ సైడ్. ఆపోజిట్ ఈజ్ 30కి ఆపోజిట్ సైడ్ CBC. ఓకే, నెక్స్ట్ వన్ అడ్జాసెంట్ ఏమవుతుంది AC. హియర్ BC, వాట్ ఈస్ BC? BC ఈక్వల్ టు B, AC ఈక్వల్ టు A. మనకు వచ్చిన tan 30 ఈక్వల్ టు B బై A. tan 30 ఈజ్ 1/√3. ఇక్కడ B బై A వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మనకి ఇందులో ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయని ప్రిన్సిపల్ ఏమవుతుందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు రూట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ a స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ 1, b స్క్వేర్ బై a స్క్వేర్ వస్తుంది, అంటే b బై a హోల్ స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ 1, b బై a హోల్ స్క్వేర్ రాసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన b బై a అంటే ఇక్కడ వాల్యూ 1/√3, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఇది 1 మైనస్ 1/3. దీన్ని ఎల్సిఎం చేస్తే ఇక్కడ 1 మైనస్ 1/3 ఈజ్ 3 మైనస్ 1/3 అంటే రూట్ 2/3 వస్తుంది. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ మనకి మైనర్ యాక్సిస్ ఫామ్ చేస్తుంది ఈక్వలేట్ ట్రయాంగిల్ విత్ వర్టెక్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్. ఎండ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ AA డాష్, నెక్స్ట్ BB డాష్ ఏమవుతుంది మైనర్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడికి లైన్ రాసాం B నుంచి Aకు, నెక్స్ట్ B డాష్ నుంచి Aకు లైన్ డ్రా చేస్తాం. మనకి ఇక్కడ 60 degrees ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి 3 sides ఈక్వల్, 3 angles ఈక్వల్ కాబట్టి 60, 60, 60 వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ABCలో యాంగిల్ A ఎంత వస్తుందంటే 30 degrees. మనకి tan ప్రిన్సిపల్ ఉంది కాబట్టి tan 30 అంటే ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఆపోజిట్ బై అడ్జాసెంట్ అంటే BC బై AC. ఇక్కడ BC అంటే B, AC అంటే A. ఈ సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేస్తే B బై A వచ్చింది 1/√3. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఎసెంట్రిసిటీ ప్రిన్సిపల్ ఇది. దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. a స్క్వేర్ బై a స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ బై a స్క్వేర్ b బై a హోల్ స్క్వేర్ ఫామ్ కన్వర్ట్ చేయండి. ఇక్కడ b బై a ఈక్వల్ 1/√3 ఇచ్చాడు. 1/√3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత వచ్చిందంటే రూట్ 2/3. ఇక్కడ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. దట్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. Let S dash are the foci and B dash be the minor axis. Angle BS dash is equal to theta. Then its eccentricity is option 1 tan theta, second one sin theta, third one cos theta, fourth one cot theta. ఇక్కడ S డాష్ ఫోకస్ ఇచ్చేసాడు, రెండు ఫోకస్లు ఇచ్చేసాడు. B డాష్ బి ది మైనర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. ఇక్కడ యాంగిల్ BS డాష్ ఈక్వల్ టు థీటా ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమని ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ ఏమొస్తుందంటే x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ సెంటర్, ఫోకస్ S డాష్, B డాష్. ఇక్కడ B డాష్ బి ది మైనర్ యాక్సిస్ అన్నాడు ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, BS డాష్ ఇక్కడ యాంగిల్ తీసుకున్నాడు. BS ఇక్కడ లైన్ డ్రా చేయండి. BS డాష్ ఇక్కడ యాంగిల్ థీటా ఇచ్చేసాడు. BS డాష్ ఈజ్ థీటా. ఇక్కడ మనం థీటా తీసుకోవాలి యాంగిల్ S దగ్గర. నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయండి, ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసుకోమంటున్నాడు.
నెక్స్ట్ ఇక్కడ ఈ లెంత్ ఏం తీసుకోవాలంటే బీ టు సి మనం స్మాల్ బీ తీసుకుంటాం. ఈ లెంత్ సి టు ఎస్ ఏం తీసుకుంటే స్మాల్ ఏఈ, ఏ ఇంటూ ఈ, సిఎస్ సి టు ఏ స్మాల్ ఏ తీసుకోవాలి. నెక్స్ట్ సి టు ఎస్ ఏమంటే స్మాల్ ఏఈ. ఇక్కడ సి టు బి లెంత్ బి అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ తీటా ఇచ్చేసాడు. యాంగిల్ బిఎస్ఎస్ డాష్ ఎస్ దగ్గర మనం తీటా తీసుకోవాలి, యాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ మనకి tan తీటా ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. tan తీటా ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏమొస్తుంది, tan తీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ ఆపోజిట్ బై అడ్జాసెంట్ సిఎస్. సబ్స్టిట్యూట్ చేస్తే బీసీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ బి, నెక్స్ట్ వన్ సిఎస్ వాల్యూ ఏఈ అంటే బి బై ఏఈ. ఓకే, దిస్ ఈజ్ tan తీటా. ఓకే, ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ కావాలి. ఓకే, దీన్ని స్క్వేరింగ్ చేసేసేయండి అంటే tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అవుతుంది. tan స్క్వేర్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ వస్తుంది. ఇందులో మనకి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్ బీ స్క్వేర్ ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, బీ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చే వాల్యూ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ బై ఈ స్క్వేర్ అంటే 1 బై ఈ స్క్వేర్, ఈ స్క్వేర్ బై ఈ స్క్వేర్ ఈజ్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చే సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ 1 బై ఈ స్క్వేర్. ఇక్కడ రెసిప్రోకల్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు దీని రెసిప్రోకల్ 1 బై సీకెంట్ స్క్వేర్, 1 బై సీకెంట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఏమొస్తుందంటే ఈ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ కాబట్టి ఈక్వల్ టు కాస్ తీటా. థర్డ్ ఆప్షన్ ఇస్ దట్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఇది జనరల్ ఫామ్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇక్కడ 1 తీసుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్ నుంచి మనకి ఏమి ఇచ్చేసాడంటే ఇచ్చింది బిఎస్ఎస్ డాష్ ఈక్వల్ టు తీటా ఇచ్చేసాడు. ఇక్కడ డయాగ్రామ్ నుంచి tan తీటా ఫైండ్ అవుట్ చేసుకుంటే tan తీటా ఎలా వస్తుందంటే తీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ అడ్జాసెంట్ సిఎస్ అవుతుంది. tan తీటా ప్రిన్సిపల్ ఇది బీసీ బై సిఎస్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బీసీబీ అండ్ సిఎస్ ఏఈ ఇక్కడ స్క్వేరింగ్ చేసేయండి. tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఇది సింప్లిఫికేషన్ చేస్తే బీ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ స్క్వేర్ క్యాన్సిల్ ఇది వస్తుంది మనకి. ఇక్కడ 1 మైనస్ ఈ స్క్వేర్ బై ఈ స్క్వేర్ వస్తుంది, 1 బై ఈ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది అంటే 1 మైనస్ 1 క్యాన్సిల్ సీకెంట్ స్క్వేర్ ఇక్కడ 1 బై ఈ స్క్వేర్, మనకి ఈ స్క్వేర్ ఈక్వల్ 1 బై సీకెంట్ స్క్వేర్, 1 బై సీకెంట్ దట్ ఈక్వల్ కాస్ తీటా, కాస్ స్క్వేర్ తీటా వస్తుంది అంటే ఈ స్క్వేర్ ఈక్వల్ కాస్ స్క్వేర్ కాబట్టి ఈక్వల్ టు కాస్ తీటా. థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ in which the angle between the lines joining the foci to an extremity of minor axis is pi by 2 is option 1 1 by 2, option 2 1 by 3, option 3 1 by root 2, option 4 is 1 by root 3. Eccentricity of the ellipse in which the angle between the lines joining the foci to an extremity of minor axis is pi by 2 90 degrees. ఇచ్చే డయాగ్రామ్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఓకే దిస్ ఈజ్ సెంటర్ వర్సెస్ ఏ డాష్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ బి డాష్. ఇక్కడ ఇచ్చేసి మనకి the lines joining the foci S dash. Okay, this is the line from S to S dash to S. Next one to an extremity of minor axis అనడం అంటే ఇక్కడ extremities of ends of the diamond, ends of the minor axis అంటే B dash అవుతుంది. అంటే ఇక్కడ B కానీ B డాష్ కానీ లైన్ డ్రా చేస్తే Bకి లైన్ డ్రా చేస్తున్నాం S డాష్ టు B అండ్ S టు B. ఇక్కడ ఇచ్చేసింది ఇక్కడ 90 degrees ఇచ్చేసాడు యాంగిల్, దిస్ ఈజ్ 90 degrees అంటే SB యాంగిల్ SB S డాష్ ఈజ్ 90 degrees
అంటే ఇక్కడ మిడిల్లో కట్ చేస్తుంది కాబట్టి ఇది బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ 45 degrees వస్తుంది. S dash is 90. ఓకే, యాంగిల్ S dash is equal to 90 degrees అంటే π/2. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ SBC, ఇదేమో in triangle SBS dash. Okay, angle SBS dash is 90. In triangle SBC, angle SBC is and angle B, that is equal to 45 degrees వస్తుంది. This is 45. ఈ లెంత్ CB ఈక్వల్ టు హియర్ CB ఈజ్ ఈక్వల్ టు B. నెక్స్ట్ వన్ C టు S, CS ఈజ్ ఈక్వల్ టు AE. మనకున్న డేటా అది. ఓకే, ఇక్కడ యాంగిల్ ఇచ్చేసాడు కాబట్టి tan θ ప్రిన్సిపల్ తీసుకుందాం. tan 45. ఓకే, tan ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జాసెంట్. ఆపోజిట్ ఈజ్ CS, adjacent is BC. CS by BC, here CS is equal to AE by CB is equal to BC, that is BC. Tan 45 is 1 equal to AE by B and B is equal to AE. Okay, here find out చేయాల్సి మనకి eccentricity. ఇక్కడ eccentricity రావాలంటే B square equal to ప్రిన్సిపల్ ఏంటంటే A square into 1 minus E square. Substitute B value in this equation. Okay, AE whole square is equal to A square into 1 minus E square. ఏమొస్తుంది, A square E square is equal to A square into 1 minus E square. A square cancel చేస్తే ఇక్కడ E square equal to 1 minus E square వస్తుంది. ఓకే, ఈ మైనస్ E square ఇటు వస్తే ప్లస్ E square. E square plus E square is 2E square is equal to 1 and E square equal to 1 by 2. That implies E equal to 1 by root 2. This is the answer. Eccentricity is equal to 1 by root 2. Correct option is third one. The locus of midpoint of a focal chord, locus of midpoint of a focal chord of the ellipse x square by a square plus y square by b square is equal to 1 is options x square by a square plus y square by b square is equal to ex by a. Option 2 x square by a square minus y square by b square is equal to ex by a. Option 3 x square plus y square is equal to a square plus b square. Option 4 none of these. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఆఫ్ ది ఎలిప్స్. అంటే ఫోకల్ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలిప్స్ ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చేసిన ఎక్సెస్ జనరల్ ఫామ్ ఇచ్చేసాడు. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్, దిస్ ఈజ్ బీ స్క్వేర్, ఈజ్ ఈక్వల్ టు 1 జనరల్ ఫామ్ ఇచ్చేసాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేసాడు. ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అన్నాడు. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇది, దిస్ ఈజ్ ఫోకస్, ఎస్ దిస్ ఈజ్ ఫోకల్ కార్డ్. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్ మీన్స్ ఏ కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్. ఎస్, ఓకే. ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చాడు కాబట్టి మనం తీసుకోవాల్సిన కండిషన్ ఈక్వేషన్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు S11. ఓకే, దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్. ఓకే, ఇక్కడ S1 S ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 1, దిస్ ఈజ్ ఎస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి S1 ఏమొస్తుందంటే x1 by a square plus y1 by b square minus 1.
S11 that is equal to x1 square plus x1 square by a square plus y1 square by b square minus 1. ఒకటి ఇక్కడ మనకి ఫోకల్ కార్డ్ అంటున్నాడు, ఫోకల్ కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్ ఇక్కడ అంటే ఇక్కడ s ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే s వాల్యూ s ఈక్వల్ టు ఏఈ కామా 0 అంటే ఇక్కడ x1 ఈక్వల్ టు ఏఈ y1 ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఈక్వల్ టు ఏఈ అండ్ y ఈక్వల్ టు y1 ఈక్వల్ టు 0 అంటే x ఇంటూ ఏఈ బై ఏ స్క్వేర్ ప్లస్ 0 y1 ఈ 0 కాబట్టి ఈ పార్ట్ 0 అవుతుంది -1 ఇక్కడ -1 క్యాన్సిల్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు x1 ఈక్వల్ టు ఏఈ అండ్ ఏఈ స్క్వేర్ అండ్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ y1 0 ఇక్కడ -1 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, స్మాల్ కరెక్షన్ హియర్ సబ్స్టిట్యూట్ దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఫోకల్ కార్డ్. హియర్ ఫోకల్ కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్ ఎస్, హియర్ ఎస్ ఈక్వల్ టు ఏఈ కామా 0 అవుతుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన x ఈక్వల్ టు ఏఈ అండ్ y ఈక్వల్ టు 0. Substitute here x equal to 0, x equal to AE and AE into x1 by a square plus ఇక్కడ y equal to 0 ఈ టర్మ్ ఏమవుతుంది 0 ఈ -1 క్యాన్సిల్ అవుతుంది x1 స్క్వేర్ x1 ఈజ్ ఈక్వల్ టు ఓకే x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈ -1 క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మనకేమొస్తుంది ఏ క్యాన్సిల్ అవుతుంది x1 e by a వస్తుంది ఈక్వల్ టు x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై b స్క్వేర్. దిస్ ఈజ్ ది ఆప్షన్ అంటే దిస్ ఈజ్ ది ఆన్సర్ x1e. అంటే మనకు కావాల్సింది లోకస్ ఇక్కడ ఏం తీసుకున్నారంటే ఈ మిడ్ పాయింట్ని మనం x1 y1గా తీసుకోవాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ అంటున్నాడు. అంటే మనకి x1 y1 ప్లేస్లో xy సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xe బై ఏ వస్తుంది. దిస్ ఈజ్ ది ఆన్సర్ అంటే మనకి ఏ ఆప్షన్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు ex బై ఏ. దట్ ఈస్ ది ఆన్సర్. ఇఫ్ tangent at theta to the ellipse x square by a square plus y square by b square is equal to 1 meets the coordinate axis in A and B, then the locus of the midpoint of AB is option 1 a square by x square plus b square by y square equal to 4. Option 2 a square by x square minus b square by y square is equal to 4. Option 3 a square by x square plus b square by y square is equal to 2. Option 4 b square by x square plus a square by y square is equal to 4. Tangent at theta అంటున్నాడు టు ది ఎలిప్స్ x స్క్వేర్ ఇది జనరల్ ఫామ్ ఇచ్చాడు x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్. ఇక్కడ x యాక్సెస్ని ఏ పాయింట్ దగ్గర y యాక్సెస్ని b పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ AB. ఇప్పుడు AB లైన్ ఏదైతే ఉందో x యాక్సెస్ని ఏ పాయింట్ దగ్గర y యాక్సెస్ని b పాయింట్ దగ్గర ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ లైన్ ఏబీకి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ దగ్గర లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. ఓకే, ఇక్కడ మిడ్ పాయింట్ x1 y1 తీసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్ గివెన్ ఎలిప్స్ ఈజ్ x by a cos theta y by b sin theta is equal to 1. ఇక్కడ cos theta in terms of secant రాసి 1 by secant theta x by a secant theta అవుతుంది. ఇది y by sin theta 1 by cosecant theta and b cosecant theta అవుతుంది is equal to 1.
దీని జనరల్ ఫార్మ్ ఇక్కడ ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసాం, స్ట్రైట్ లైన్స్లో ఉంది. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు అంటే ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ వై బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ మనకి పాయింట్ ఏబి వస్తుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, దిస్ ఈజ్ వై ఇంటర్సెప్ట్. అంటే ఏ పాయింట్ ఏమొస్తుందంటే ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ బి లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి ఏ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి వై కోఆర్డినేట్ 0. నెక్స్ట్ వన్ బి పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0. ఇక్కడ బి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ ఇక్కడ వై కోఆర్డినేట్ అవుతుంది బి కోసీకెంట్ థీటా. ఓకే, ఏబి పాయింట్స్ వచ్చేసాయి. ఏ సీకెంట్ థీటా 0 అండ్ జీ బి ఈక్వల్ టు 0, బి కోసీకెంట్ థీటా. ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఇక్కడ ఏ సీకెంట్ థీటా ప్లస్ 0/2 అంటే x1 ప్లస్ x2/2. నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ ఏమొస్తుంది y1 ప్లస్ y2/2. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఫర్ మిడ్ పాయింట్. ఏ సీకెంట్ థీటా/2 బి కోసీకెంట్ థీటా/2 వస్తుంది. ఇప్పుడు లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ వెరిఫై చేసుకోండి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి వెరిఫికేషన్. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి a square by x square plus y square by y square equal to 4. Substitute the value at x equal to a secant theta by 2, y equal to b cosecant theta by 2. ఇక్కడ RHS ఉంది 4కి ఈక్వల్ అయితే అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఈక్వల్ టు 4 ఇది ఆన్సర్ అవుతుంది. లేకపోతే థర్డ్ ఆప్షన్ అట్లా ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఏ సీకెంట్ థీటా బై 2 బి కొసీకెంట్ థీటా బై 2. ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేసుకుంటే మనం ఏ స్క్వేర్ ఎల్హెచ్ఎస్ పాయింట్ ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సీకెంట్ థీటా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వన్ బి స్క్వేర్ బై వై స్క్వేర్ వై ఈక్వల్ టు బి కొసీకెంట్ థీటా బై 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తాం. ఇక్కడ వచ్చేసేది మనకి ఈజ్ ఈక్వల్ టు 4 రావాలి. అంటే ఇది ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ థీటా బై సీకెంట్ స్క్వేర్ థీటా బై 4 వస్తుంది. ఓకే, ప్లస్ బి స్క్వేర్ కొసీకెంట్ స్క్వేర్ థీటా బై 4. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేయండి, బి స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాం. ఇది 4 రివర్స్ అవుతుంది. 4 బై సీకెంట్ స్క్వేర్ థీటా వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇది బి స్క్వేర్ క్యాన్సిల్ చేయండి 4 బై కొసీకెంట్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇక్కడ 4 కామన్ తీయండి. 1 బై సీకెంట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ 1 బై కొసీకెంట్ స్క్వేర్ దట్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ 1. అంటే ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి రైట్ సైడ్ 4 వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ది ఆన్సర్. ఇందులో మనకి ఎంసెట్కి యూజ్ అవుతుంది, అదేవిధంగా జేఈ మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్స్ మెథడ్స్ ఫాలో అవ్వండి.